Hello guys, welcome to Talkies Today channel. హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్‌కి ఉండే క్రేజే వేరు. ఇక ఈ రోజు మనందరి ఫేవరెట్ జోడీ కళ్యాణ్ పడాల అలాగే తనుజ పుట్టస్వామికి సంబంధించిన కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ అలాగే మైండ్ బ్లోయింగ్ అప్డేట్స్‌తో ఈ రోజు మీ ముందుకైతే తీసుకొచ్చాను. ఎప్పటినుంచో వీరిద్దరి ప్రాజెక్ట్స్ కోసం, వీళ్ళ అప్డేట్స్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న అభిమానులకి ఈ జూలై నెల నిజంగానే ఒక పెద్ద పండగని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరి నుంచి బ్యాక్ టు బ్యాక్ సర్ప్రైజ్‌లు లైన్‌లో ఉన్నాయి. అసలు కళ్యాణ్ కొత్త సాంగ్ ఎప్పుడు రాబోతుంది? తనుజ చేస్తున్న ఆ ఇన్‌స్పైరింగ్ గ్రేట్ వర్క్ ఏంటి? అట్లాగే కళ్యాణ్, తనుజ లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఈ వీడియోలో చాలా క్లియర్‌గా అయితే మాట్లాడబోతున్నాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. సో ఒక్క రిక్వెస్ట్ మీ అందరికీ, ఎందుకంటే మీరందరూ నా వీడియోలు చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి. చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది ఛానల్‌కి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక వీడియోలో అసలు విషయానికొస్తే మొదటగా మన కళ్యాణ్ పడాల అప్డేట్ ఏంటనేది చూద్దాం. సో కళ్యాణ్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మ్యూజికల్ ఆల్బమ్ రిలీజ్ కి నెక్స్ట్ లెవెల్ లో అయితే రెడీ అయిపోతుంది. ఇక ఆల్రెడీ రిలీజ్ అయిన గ్లిమ్స్ చూస్తేనే మనకు అర్థమైపోతుంది కళ్యాణ్ ఈ సాంగ్ కోసం ఎంత ఎఫర్ట్స్ పెట్టాడు అనేది. ఇక కళ్యాణ్ మెంటాలిటీనే అంతా, ఏదో వచ్చామా ఒక సాంగ్ చేసామా వెళ్ళామా అన్నట్టు కాకుండా తను చేసే ప్రతి పనిలో 100% బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ట్రై చేస్తాడు. ఇక సాంగ్ కి సంబంధించిన మెయిన్ అప్డేట్ ఏంటంటే, ఇక జూలై 15th లోపు ఈ అఫీషియల్ ట్రైలర్ ని రిలీజ్ చేయడానికి చాలా ఎక్కువ ప్లాన్లు అయితే చేస్తున్నారు. అంతేకాదు ఈ ప్రాజెక్ట్ చూసిన కొందరు ఇండస్ట్రీ పెద్దల నుంచి కళ్యాణ్‌కి అయితే మైండ్ బ్లోయింగ్ కాంప్లిమెంట్స్, అప్రిషియేషన్స్ అయితే వచ్చాయంట. వాటన్నిటిని గురించి త్వరలోనే కళ్యాణ్ స్వయంగా మాట్లాడబోతున్నాడు. వన్స్ సాంగ్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత ఇక మెయిన్ సాంగ్ రీచ్ కోసం అగ్రెసివ్ గా ప్రమోషన్స్ అయితే చేయబోతున్నాడు కళ్యాణ్. సో చాలా ఛానల్స్ కి, టీవీ షోస్ కి, ప్రోగ్రామ్స్ కి అయితే రాబోతున్నాడు. సో తన సాంగ్ ప్రమోషన్ చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ప్లాన్ చేస్తున్నాడు. సో రెడీ అయిపోండి కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ. కళ్యాణ్ ని మళ్ళీ బుల్లితెర మీద చాలా షోస్ లో అయితే చూడబోతున్నారు. సో కూకు విద్యారత్నాల తర్వాత కొంచెం గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ టీవీ ఛానల్స్ కి తన సాంగ్ ప్రమోషన్ కోసం అయితే మళ్ళీ రాబోతున్నాడు. ఇక ఇంకొక పక్క మన తనుజ విషయం చూస్తే, తనుజ కూడా ఈ జూలై నెలలోనే మన ముందుకు రాబోతుంది. తను హీరోయిన్ గా నటించిన హఠా మూవీ రిలీజ్ కి కమింగ్ సూన్ అంటూ టీం ఆల్రెడీ ఒక అనౌన్స్మెంట్ కూడా చేసింది. ఇక మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ నెలలోనే తనుజ గ్రాండ్ గా మూవీ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయబోతుంది. అంటే ఒకవైపు కళ్యాణ్ తన సాంగ్ తో సోషల్ మీడియాని ఊపేయడానికి వస్తుంటే, మరోవైపు తనుజ తన సినిమా ప్రమోషన్స్ తో థియేటర్స్ లో రచ్చ చేయడానికి రెడీ అయిపోతుంది. ఇక మ్యూచువల్ ఫ్యాన్స్ కి అంతకంటే కావాల్సింది ఏమని చెప్పండి. ఈ జూలై నెల మొత్తం సోషల్ మీడియాలో కళ్యాణ్, తనుజ పేర్లే మారుమోగిపోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమా విషయాలు పక్కన పెడితే ఈ రోజు చాలా ఇంపార్టెంట్ విషయం అయితే మాట్లాడుకోబోతున్నాం. తనుజ ఎంత మంచి మనసున్న అమ్మాయో చెప్పడానికి ఒక లేటెస్ట్ ఇన్సిడెంట్ నిదర్శనంగా నిలిచింది. నార్మల్ గా తనుజ ఒక అనాథాశ్రమానికి వెళ్లి అక్కడ పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళతో కలిసి వండడం, వాళ్ళకి తినిపించడం మనం చూసాం గతంలో. కానీ ఈసారి తనుజ ఒక అద్భుతమైన పని అయితే చేసింది. జనరల్ గా ఎవరైనా సరే హెల్ప్ చేయాలనుకుంటే ఆశ్రమానికి వెళ్లి కేక్ కట్ చేయడమో, అన్నదానం చేయడమో చేస్తారు. కానీ తనుజ ఆ పిల్లలకి బయట ప్రపంచాన్ని చూపించాలనుకుంది. ఆ అనాథ పిల్లలందరినీ ఏకంగా ఒక హోటల్ కి తీసుకెళ్లి వాళ్ళతో కలిసి లంచ్ చేసి వాళ్ళ ముఖాల్లో వెలకట్టలేని సంతోషాన్ని చూసింది. ఒక సెలబ్రిటీ అయ్యుండి కూడా ఎలాంటి గర్వం లేకుండా ఇంత డౌన్ టు ఎర్త్ గా ఉండే తనుజ నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. రీసెంట్ గా కళ్యాణ్, తనుజ మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 150 మందికి పైగా అన్నదానం చేయడం, బట్టలు పంచడం, అట్లాగే పుస్తకాలు పంచడం, ఇవన్నీ ఇలాంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు చేయడం మనం చూసాం గతంలో. సో ఇప్పుడు తనుజ కూడా చిన్నపిల్లల కళ్ళలో వెలుగు చూసింది. వాళ్ళని వాళ్ళ ప్లేస్ కి వెళ్లకుండా ఒక మంచి హోటల్ కి తీసుకొచ్చి వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని నింపింది. సో కళ్యాణ్ కూడా ఇలాంటి పనులు మొదటి నుంచి చేస్తూనే ఉన్నాడు, హెల్ప్ చేయడం లాంటివి. సో కళ్యాణ్, తనుజ ఇంత మంచి వాళ్ళు కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ కూడా అలాంటి ఫ్యాన్స్ ఉన్నారు. సో నిజంగా ఇలాంటి అభిమానులు దొరికినందుకు కళ్యాణ్, తనుజ కూడా అదృష్టవంతులు. అట్లాగే ఇలాంటి వాళ్ళని అభిమానిస్తున్నందుకు వాళ్ళ ఫ్యాన్స్ కూడా నిజంగా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. కళ్యాణ్, తనుజ మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి మంచి పనులు చేస్తున్నప్పటికీ కూడా, సో కళ్యాణ్ గాని, తనుజ గాని ఎవరికైనా హెల్ప్ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, ఇంత మంచి మనసున్న తనుజ పైన, అటు కళ్యాణ్ పైన సోషల్ మీడియాలో కొందరు కావాలని కుట్రలు చేస్తూ నెగటివిటీని అయితే స్ప్రెడ్ చేస్తా ఉన్నారు. వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ని టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు. కానీ కళ్యాణ్, తనుజాల మెంటాలిటీ ఎలాంటిదో మనందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉంటది. ఎవరైనా తమకి కీడు చేయాలని చూసినా వీళ్ళు తిరిగి వాళ్ళకి చెడు కోరుకోరు. ఎంత నెగటివిటీ వచ్చినా సైలెంట్ గా దాన్ని ఇగ్నోర్ చేసి వాళ్ళ లైఫ్ లో వాళ్ళు బిజీగా ముందుకెళ్ళిపోతున్నారు. ఇక ఇప్పటికైనా ఈ నెగటివిటీని స్ప్రెడ్ చేసే ఆ మూర్ఖులు ఎవరైనా ఉంటే వాళ్ళు మారితే మంచిది. లేదంటే వాళ్ళ కర్మకే వదిలేయాలి. మన ఫేవరెట్స్ ఎప్పుడు ఇలాగే నవ్వుతూ సక్సెస్ఫుల్ గా ఉండాలని కోరుకుందాం.
సో ఇది గైస్ చూసారు కదా మన కళ్యాణ్ అలాగే తనుజకు సంబంధించిన లేటెస్ట్ సోషల్ మీడియా బ్లాస్టింగ్ అప్డేట్స్. ఇక కళ్యాణ్ సాంగ్ ట్రైలర్ కోసం అట్లాగే తనుజ మూవీ ప్రమోషన్ కోసం మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో, అట్లాగే తనుజ చేసిన ఈ ఇన్స్పైరింగ్ వర్క్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మాతో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో హైప్ కనిపిస్తే హైప్ ఇవ్వండి, వీడియోకి రీచ్ వస్తుంది. ఇంకా చివరగా మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే కళ్యాణ్ అని, తనుజ ఫ్యాన్స్ అయితే తనుజ అని, అలాగే కళ్యాణ్ తనుజ మ్యూచువల్ ఫ్యాన్స్ అయితే కేటీ అని కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇంకొక మంచి అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.